అడుగుతున్నాం. చాలా విషయాలు చెప్తున్నాం. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. పలు ప్రశ్నలున్నాయి. అడుగుదాం రండి. ప్రశ్నలున్నాయి. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రశ్నలకు వందనాలు అని చెప్పాను. అయితే ఏంటంటే, మీరు కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు ఒక ప్రశ్నను నన్నడిగారు. సరే అన్నీ అడుగుతున్నాం. అయితే వాటిని మనం చేస్తున్నామని ప్రశ్నించారు. అది ఒక డీప్ అయిన ఒక విషయం. అడగండి చెప్తాం. అవన్నీ ఓకే. అయితే చాలా విషయాలు అడుగుతున్నాం. చాలా విషయాలు రిసీవ్ చేసుకుంటున్నాం. అయితే ఆ రిసీవ్ చేసుకునేది చేస్తున్నామా అనేది ఒక డీప్ అయిన విషయం. మీరు లైట్‌గానే అడిగారు. నేనది అనుకుంటున్నప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. అన్ని విషయాలు మనం చేయగలుగుతున్నామా? అలాగని ఒక ప్రశ్న వస్తుంది. మనం అన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తలేదు కదా. ఆ, ఏవో కొన్ని ప్రశ్నలే కదా మనం లేవనెత్తుతున్నాం. అవును. ఆ ప్రశ్నలు ఎలా లేవనెత్తుతున్నామని నా యొక్క పర్సనల్ లైఫ్ నుండి చూస్తున్నప్పుడు మనలో ఉన్న హోలీ స్పిరిట్ లేపుతున్నాడు. నువ్విది చేస్తావా? ఎందుకంటే అది మనం చేయవలసి ఉంది కాబట్టే. ఒక గ్యాప్ ఒక ఉంది. గ్యాప్ ఉంది, అది ఫుల్ఫిల్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఉమ్, ఎప్పుడు హోలీ స్పిరిట్ ఒక ప్రశ్న లేపితే ఒకటాయన జవాబిస్తాడు, లేదంటే ఒకటి మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థం. పలు సమయాల్లో ఆ యొక్క ప్రశ్న తలెత్తుతున్నప్పుడు ఆ దానికైన బదులు వేదవాక్యంలో ఇస్తాడు. బట్ అది నేను చేస్తున్నానా అనేదే పాయింట్. బైబిల్లోనే చూసినట్లయితే 2 ఉదాహరణలు యేసుక్రీస్తు వారు ఇస్తారు. ఒకడు కుదరదని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక పని చేయనని తర్వాత మనస్తాపపడి తండ్రి చెప్పాడని చేసేస్తాడు. ఒకడు వెళ్తానని చెప్పి వెళ్ళడు. తండ్రి అడిగినప్పుడు ఆ సమయానికి వెళతాను చేస్తాను అని చెప్తాడు, కాని తర్వాత చేయడు. ఇందులో ఎవరు మంచివాడని అడుగుతాడు. చెప్పినప్పుడు కుదరదు గాని తర్వాత చేయగలుగుతాడు. ఉమ్, ఇప్పుడు పలు సమయాలు పరిశుద్ధాత్ముడు చెప్పిన వెంటనే అట్లే ప్రభువా అవునయ్యా నేను ఇది చేస్తానని చెప్పి కాని అది చేయడం లేదు. ఉమ్, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ప్రేరణ మనం పెద్దగా లోనికి తీసుకున్నట్టుగా తెలీదు. అయితే అది చేయాలని మైండ్లో రన్ అవుతూ ఉంటది. ఇది మనతో మాట్లాడాడే, ఇలా మాట్లాడాడే, సో నేను ఏమి రియాక్ట్ అవుతున్నానని కంటే ఎలా యాక్ట్ అవుతున్నాననేది చాలా ముఖ్యం. ముఖ్యం. అదే బేస్గా ఉంది. ఇందులో మన రియాక్షన్ బాగుంటుంది వెంటనే అలాగా. అనేక చర్చెస్లో మనం చూస్తున్నాం. ఎక్సైట్ అవుతాం. అలా ముగిసేప్పుడు ప్రజలు ఎగ్జైట్ అయ్యి రాకడొస్తుంది అన్న వెంటనే ఎంతువయ్యి బ్యాప్టిజం తీసుకుంటాం ఇది అది అని చెప్పి వస్తారు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత వారి మనోస్థితి ఎలాగంటే మీటింగ్కి రాకముందు ఆరంభంలో ఎలాగుండారో అలాగే ఉన్నారు. నేనెప్పుడు ఈ మాట చెప్తుంటా, వినడం కంటే మనం లోబడటం అనేది ఇంపార్టెంట్. ఉమ్, ఏంటి అందులో అవుట్పుట్ నా నుండి ఏమొస్తుందన్నది ఇంపార్టెంట్. అనేక మంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. కమెంట్స్ అన్ని కమెంట్స్ బాగున్నాయి. అని బాగున్నాయి, లోనికి అవును. తీసుకుంటున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు. వారి నుండి ఏ అవుట్పుట్ వస్తుంది? నేనొకరోజు ఒక సేవకులు ప్రసంగం చేశారు. ఒక 20 మంది కూర్చుని వింటున్నాం. అద్భుతంగా 7 పాయింట్లు తీసుకున్నాడు. ఒక్కొక్క పాయింట్కి సబ్ పాయింట్లు 3 పాయింట్లు తీసుకున్నాడు. ఒక 20 పాయింట్లు. ఉమ్, ముగించేప్పుడు అందరూ అన్నా అలాగన్నా సూపర్ అన్నా ఇలాగా అలాగని చెప్తూ ఉన్నారు. నాకేంటో ఒక సందేహం, వీళ్ళకిది నిజంగా లోనికి వెళ్ళిందా? పలు సమయాల్లో సేవకులను తృప్తిపరచడానికి ఒక అవును ఉంది. ఉంటుంది. సరే, మరొక సెషన్ ఆరంభమయ్యేప్పుడు బోర్డులో ఉన్నదంతా చెరిపాను. ఉమ్, చెరిపి ఆ 21 పాయింట్లు చెప్పాడు కదా, ఒక 7 పాయింట్లు అందులో చెప్పమంటే ఒక్కరూ చెప్పలేదు. వారేంటంటే లోనికి తీసుకుంటున్నారే గాని అది లోనికి వెళ్ళి క్రియ చేయడం లేదు వారి లోపల. సో అప్పుడు ప్రశ్న అడగడం అనేది ఓకేనే, మంచి విషయమే, మీరు అడిగినట్టుగా మంచి విషయమే. బట్ అందులో ఎటువంటి అవుట్పుట్ మన నుండి వస్తుందనేది ఇంపార్టెంట్. చాలా మంది కామెంట్స్ రాస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అయితే అవన్నీ విని పొందుకుంటున్నారు. ఆ తర్వాత వెళ్ళి ధ్యానిస్తున్నారా, మరికొన్ని చేంజెస్ చేస్తున్నారా అనేది అందుకే కదా విషయం. పరిశుద్ధాత్ముడు లేవనెత్తుచున్నాడు. అదే ఎంతో ప్రముఖమైన విషయం. అపోస్తలుడు పాల్ కూడా ఈ రోజు మార్నింగ్ టైంలో నేను డివోషన్లో ఉన్నప్పుడు హీ పర్పస్డ్ ఇన్ హిజ్ హార్ట్ టు గో టు రోమ్. ఆయన ఒక స్థలంలో ఉన్నాడు. అయితే మైండ్ అలైన్ చేస్తున్నాడు. డానియల్కి అదే వార్త వస్తుంది. మీరు చేస్తున్నప్పుడు అంతఃపురంలో మనం మాట్లాడుకున్నాం. హీ పర్పస్డ్ ఇన్ హిజ్ హార్ట్. అదేమంటే ఒక తీర్మానం, ఏమంటే ఒకలాంటి ఒక కైండ్ ఆఫ్ అలైన్మెంట్. అదేమంటే నేను చేయను అలాగని. అదేలా చేస్తున్నారు. అదొక అలైన్మెంట్ ఉంది కదా. నేనిప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చెప్పిందే ఇలా తిరిగి చెప్తున్నాను. ఈ అభిష్టాన్ని ఎవరిచ్చారు పౌలుకి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఇప్పుడు పౌలుకి ఇదే విధమైన కోరికను దీనికి ముందు ఒకసారి కలుగుతుంది. ఉమ్, అదెలాగంటే యెరూషలేం వరకు వెళ్ళాలని పౌలుకి మిక్కిలి ఆశ కలుగుతుంది. ఉమ్, అప్పుడు ఒక పెద్ద క్రౌడ్ వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. ఉమ్, వెళ్ళొద్దు, వెళితే అలా చేస్తారు. ఒకరైతే ప్రాఫెసీ చెప్తాడు, వచ్చి నువ్వు వెళితే నిన్ను బంధిస్తారు అంటాడు. బట్ పౌలు వచ్చి వెళతాడు. ఉమ్, అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇస్తాడు. సరే, ఇప్పుడు పౌలు వెళ్ళింది సరియా కాదా? ఈ క్వశ్చన్ ఒకటొస్తుంది. ఎందుకంటే అనేకులు చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒకరైతే వెళ్ళొద్దని చెప్తూ ఉన్నాడు, ఒక దగ్గర పరిశుద్ధాత్ముడే చెప్పినట్టుగా ఉంటది. ఉమ్, నువ్వొచ్చి వెళ్ళొద్దని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అని ప్రాఫెసీ చెప్తాడు ఒకతను. అది మీరి పౌలు వెళ్తాడు. సరే, ఈయన వెళ్ళింది సరేనా తప్పా అని చూసినట్లయితే ఇప్పుడు గాడ్స్ విల్ దాటి వెళ్ళిపోయాడా అంటే, నేనది చదువుతున్నప్పుడు వెనుక ఇప్పుడు మీరు చెప్పిన చోటుకొస్తున్నా, హీ పర్పస్ టు గో టు రోమ్ అనందు కదండి. అవును. ఆ చోట దేవుడేం చెప్తాడు,
యెరూషలేములో నీవు నన్ను గూర్చి ఎలా సాక్ష్యం ఇచ్చావో అదేవిధంగా రోమానగరంలో ఇవ్వాలంటాడు. ముందుగానే అవును, ఎలాగా యెరూషలేములో టెస్టిమనీ ఇచ్చావో అదేవిధంగా నన్ను గూర్చి రోమ్లో ఇవ్వు. అప్పుడు జెరూసలేంలో ఇచ్చింది గాడ్స్ విల్. ఉమ్, దేవుడు అక్కడ చేసినట్టే ఇక్కడ చెయ్యి, అంటే గాడ్స్ విల్ అది. ఆ గాడ్స్ విల్ని తనలోనికి వేస్తున్నాడు. తనకి personally. పర్సనల్గా తనకే ఆ కోరిక వస్తుంది. ఉమ్, హీ పర్పస్ టు డూ. ఉమ్. అనేకులు అది ఆపుతున్నారు. చుట్టూ ఉన్నవారు చుట్టూన్న అంతమంది కూడా ప్రేమతో ఆపుతున్నారు. ప్రేమతో ప్రేమతో మనల్ని దేవుని చిత్తము చేయనివ్వకుండా ఆపడంలో ప్రేమ పెద్దపీట వేస్తుంది. కన్నీటికి ఉంది. కొందరైతే ఏడ్చే దేవుని చిత్తము చేయనీయకుండా చేస్తారు. ఉమ్, అది దాటి ఆయన చేస్తున్నాడు. చేసి చివరికి అది దేవుని చిత్తమా అని చూస్తే దేవుడు చెప్తున్నాడు, యెరూషలేములో ఎలా చేసావో రోమాలో కూడా అలా చెయ్యి. సో ఆ విధంగా తను తీర్మానిస్తున్నాడు కదా. దేవుడు చెప్పాడు, నేను తీర్మానిస్తా, దానికి ఎన్ని అడ్డంకులు ఉన్నా నేను చేస్తాను. ఉమ్, అదిను ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక ఇది చదువుతున్నప్పుడు ఉమ్. ఆ సౌలుకు ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది. కింగ్ ఉన్నాడు కదండి, సౌలు రాజు ఉన్నాడు కదా, అతనికి అమలీకులందర్నీ పూర్తిగా హతమార్చమని చెప్తాడు. క్లియర్ ఇన్స్ట్రక్షన్. అవును, క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఎడ్లు గొర్రెలు అన్నిటిని కూడా క్లోజ్ చేయమని చెప్తాడు. ఇతనేం చేస్తాడు, ఎడ్లు గొర్రెలు ఆ రాజును మాత్రము ఉంచుతాడు, మిగతావన్నీ క్లోజ్ చేస్తాడు. సమూయేలొచ్చి అడుగుతాడు, ఏం చేశావు నువ్వు అంటే, అన్నీ చేశానే అన్న వెంటనే ఎడ్ల గొర్రెల శబ్దం వినబడుతుంది అని అంటాడు. లేదు లేదు, అది గాడ్ కోసం ఉంచానంటాడు. ఇప్పుడు సౌలు మట్టుకైతే ఇది మంచి ఎద్దు, ఎంతో క్రొవ్వినదిగా ఉంది, ఇది ఉంచుకోవచ్చు అన్నది నార్మల్ మైండ్. బట్ దేవుడెందుకు తనను అది చేయమన్నాడన్నది అది చదువుతున్నప్పుడు దేవుడు నాకు ప్రేరణ కలిగిన విషయం ఏంటంటే, ఎక్సోడస్ 17లో చూసినట్లయితే వీళ్ళు వస్తున్నారు. ఉమ్, వస్తున్నప్పుడు ఇదే సేమ్ అమెరికన్స్ ఆ రోజున్నవారు అడ్డగిస్తున్నారు. వీళ్లతో యుద్ధానికి వస్తున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు యుద్ధం జరుగుతుంది. మోషే చెయ్యెత్తి నిలబడుతున్నాడు, జాషువా క్రిందకెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ఆ ఎండ్ ఆఫ్ ద వార్ వీళ్ళు గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే 17th చాప్టర్ ఎక్సోడస్లో చివర్లో ఉంటది. ఏం చెప్తున్నాడంటే, ఈ అమాలీకీయులను భూమి మీద ఇక లేకుండా మొత్తంగా నిర్మూలించాలని అక్కడ చెప్తున్నాడు. ఉమ్. ఆ రోజు ఆయన యొక్క పర్పస్ని ఎవరిని బట్టి జరిగించాలంటే సౌలును బట్టి జరిగించాలి. ఒక పెద్ద ప్రణాళికను నెరవేర్చాలి. ఒక హెవెన్లీ ప్లాన్ అది. ఉమ్, ఈయన ఎద్దు గొర్రెలని క్యాషువల్గా వదిలేశాడు, లైట్గా లైట్గా తీసుకున్నాడు. ఒక నార్మల్గా ఎద్దు గొర్రెలను తీసుకున్నాడు. అలాగే ఆ రాజును కూడా ప్రాణంతో ఉంచుతాడు. అప్పుడు యోచించండి, గాడ్ యొక్క విల్ వచ్చి, హెవెన్లీ ప్లాన్ వచ్చి మోర్ దెన్ 40 years 50 years 100 yearsగా ఉంది. ఉమ్, ఈ రోజు నాకు ఇవ్వబడిన అవకాశంలో దేవుని చిత్తాన్ని దాడుతున్నాను. నేను ఆ ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నేను ఒక ఎద్దును గొర్రెను ఉంచినందుక నేను సౌలు మీద కోపడుతున్నాను. ఉమ్. అందుకే ఆ రాజ్యభారాన్ని తోసేశానా, ఇక మీదట తను ఉండడని అందుకు కాదు. ఇది నా 100 ఏళ్లకు మించిన ఒక ప్లాన్. ఈ ప్లాను నేను చెప్పింది. అటు తర్వాత వాక్యం చెప్తుంది, సౌలును రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు, ఫీల్ చేస్తున్నాడు. ఎందుకంటే తను చెప్తున్నాడు, నా ఆజ్ఞలను గైకొనకుండా పోయాడే. ఎందుకంటే నేను అక్కడ ఒక వర్డ్ ఇచ్చాను, అమెరికన్స్ని క్లోజ్ చేస్తానని. ఆ వర్డ్ నేను ఇక్కడ నెరవేర్చాలి. ఎవరిని బట్టి అంటే ఇతన్ని నమ్మే చెప్పాను, తను నెరవేరుస్తాడని. అప్పుడు నమ్మి ఒక విషయాన్ని చేయలేక మనం మిస్ అయినప్పుడు అక్కడే అదే ఆ పర్పస్ టు డూ గాడ్స్ విల్ నేను ఇక్కడ చేయాలి. ఇప్పుడు దేవుడు ప్రేరేపించి సమూయేలుతో చెప్తున్నాడు, వెళ్ళి క్లోజ్ చేయమని చెప్పి. దానికైనా అధికారం నీ దగ్గర ఉంది, దేవుడు నీకు సక్సెస్ కూడా ఇచ్చాడు. అందులో ఉన్న ఒక చిన్న విషయం, ఇదే పలు సమయాలలో దేవుడు మనతో మాట్లాడి మనం చేయని ఒక విషయం, గ్రహించి మనం చేయని ఒక విషయం, అందులో ఏదో ఒక అడ్డంకు ఉంటది. అది ఓవర్కమ్ చేయాలి. అది ఓవర్కమ్ చేయాలి. దేవుడు చెప్పినట్టు చేయించు. అదే వెరీ ఇంపార్టెంట్. అది చేసేప్పుడే ఈ గాడ్స్ విల్ ఫుల్ఫిల్ అవుతుంది. మనకి దేవుడు చెప్పిన ఒక విషయాన్ని ఏదో ఆనాటికైన విషయంగా మనం భావించకూడదు. దాని వెనుక ఒకటి క్రితం చెప్పిన కొన్ని ప్రాఫెసీస్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో జరగబోయే విషయాలు కావచ్చు. అది బేస్ చేసి ఇక్కడ మాట్లాడతాడు. దేవుని దగ్గర ఒక డైమెన్షన్ ఉండనే ఉండదు. ఇంతకుముందు అది చెప్పుకున్నాం. 1 డైమెన్షన్ కాదు, అనేక డైమెన్షన్స్ ఉంటాయి. మనం ఈ 1 డైమెన్షన్లో పరిగెత్తే వ్యక్తులం. సో ఇది ఎంతో ఇంపార్టెంట్ అయింది. అది కాకుండా పాలుకి ఆ ముళ్ళు ఒకటి ఉంది, ఒక సమస్య ఉంది శరీరంలో. అలాగని ఉండి కూడా అది అలా ఉంచి మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అని అదే నేను చెప్తున్నాను. అతనికి చేసే స్థితి లేదు, పరిస్థితి లేదు. బట్ ఐ వాంట్ టు డూ ద గాడ్స్ వర్క్. అప్పుడు అలైన్ గానే ఉన్నాడు. ఆ యొక్క ప్రేరణకి చోటునిచ్చేవారు, ఆ ప్రేరణకి లోబడేటువంటి. అవును, నేను పర్సనల్గా నా గురించే చెప్తాను. పరిశుద్ధాత్ముడు చెప్పిన అన్ని విషయాలకు ఫస్ట్ ప్రశ్న అడిగారు, అన్నిటికీ లోబడగలమా అంటే లేదు. పలు సమయాల్లో మనము సంకోచిస్తాం, మరలా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఇలాగా మనల్ని పర్ఫెక్ట్ చేయడానికే టైం సరిపోతుంది. దీనికి మధ్యలో మనల్ని ఉంచుకుని తన చిత్తాన్ని జరిగించాల్సి ఉంది. నేనొకరోజు దేవుని దగ్గర చెప్పుకున్నా,
నన్ను పెట్టుకుని మీరు చాలా కష్టపడుతున్నారన్నాను. వాస్తవం అది. ఉమ్, ఎందుకంటే మీరు చూడండి, పౌలు వంటి ఒక వ్యక్తి, పీటర్ వంటి ఒక వ్యక్తి, జాన్ వంటి ఒక వ్యక్తి, ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్స్ ప్రవక్తల్ని మీరు తీసుకోండి, హోషేయ వంటి వ్యక్తి, ఎజేకియల్ వంటి వాడు, వీళ్ళందరూ 100% గాడ్స్ విల్ చెప్పింది అట్లే చేసేవాళ్ళు బ్లైండ్గా. బ్లైండ్గా. మనం 1016 ప్రశ్నలు అడిగి దానికి దేవునికి మనం అడ్వైస్ ఇచ్చి ఎందుకు మనం ఇలా చేయకూడదు అలా ఇదుంచుకొని మనము ముందుకు వెళ్లకుండా ఇలాంటి కార్యక్రమం ఈ ఇలా విధంగా చెప్పబడునని చెప్పి మన కార్యక్రమంలో మనతోనే మాట్లాడుతూ నేనదే చెప్తా, ఈ కార్యక్రమం ఎవరితో మాట్లాడుతుందో లేదో కొన్ని విషయాలు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సో గాడ్ మనతో చెప్పే విషయాలకి మనము లోబడాలి. అప్పుడే ఆ ప్రశ్నకు మర్యాద ఉంటుంది. జాన్ చాప్టర్ 14 గత రికార్డింగ్లో మనం చూసాం. 3 డిసైపుల్స్, 3 విధాలైన ప్రశ్నలు. ఒకటి ఇండియాకు వచ్చిన తోమ, దీని గురించి చాలా మాట్లాడాం. మరొకటి ఫిలిప్. ఫిలిప్ అయితే అతను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ తర్వాత జూడాస్ బిట్రేడ్ చేసిన అతను కాదు, మరో జూడాస్, ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ రోజు నమోదులో అయితే 3వ డిసైపుల్ అడిగిన ప్రశ్న చూడాలని అనుకుంటున్నాను. ఒక వ్యత్యాసమైన అప్రోచ్ అనంటే అతను ప్రశ్నిస్తున్నాడు, లార్డ్ హౌ ఇస్ ఇట్ దట్ యు విల్ మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ టు అస్ అండ్ నాట్ టు ది వరల్డ్. తెలుగులో ఎలా ఉంది? యోహాను 14:22 ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించేనని అడుగగా. మంచి ప్రశ్న. అవును, ఎందుకు లోకానికి మిమ్మల్ని కనపరుచుకోలేదు, ఆ. మాకు కనబరుచుకోనటానికి కారణమేంటి అని అడిగినప్పుడు పైపైన కొన్ని విషయాలు బహిర్గతంగా చూసినట్లయితే లోకము ఎప్పుడూ ఒక హై లెవెల్లో ఉంటుంది. రాజులుంటారు, జ్ఞానవంతులుంటారు, గొప్ప గొప్ప వ్యక్తులుంటారు. అటువంటి వాళ్ళకే మనం కనబరుచుకోవాలని అనుకుంటాం. మనకే ఒక ఫ్రెండ్ ఉండాలంటే ఎవరు ఫ్రెండ్గా ఉండాలనుకుంటామంటే ఈ రోజుల్లో ఏ కాలంలోనైనా, ఇప్పుడైతే మన ఫ్రెండ్ ఒక మంచి సొసైటీలో పెద్దవాడంటే మనము బయట చెప్పడానికి సంతోషపడతాం, ఈయన నా ఫ్రెండ్ అని చెప్తాం. నిజాయితీగా ఉన్నవారిని ఎవరైనా ఫ్రెండ్గా ఉంచుకుంటారో వేరే విషయం. సాధారణంగా ఇప్పుడు మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా సొసైటీలో కాస్త పలుకుబడి ఉన్నవారు నా ఫ్రెండ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక సంతోషంగా ఉంటుంది. అటువంటి ఒక వ్యక్తికి మనం కనబరుచుకోవాలని సంతోషిస్తాం. వాళ్ళకి చేయకుండా మమ్మల్ని బేసిక్గా చూస్తే జాలర్లుగా ఉన్నాము, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాము, ఏదో చిన్నగా చేస్తున్నాం, మేమొక పెద్దవాళ్ళని చెప్పేలాగా లేదు. ఆ విధంగా ఉన్న మాకు కనబరుచుకోవడానికి కారణమేంటి? ఇదే ఆయన అడిగేటువంటి బేసిక్ ఆ ప్రశ్న యొక్క అర్థం. ఇలాగా తీసుకోవచ్చు. లేక ఇంకా కొంచెం ఒక మెట్టు పైకెళ్ళి మీరే మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు, ప్లస్ మైనస్ అన్ని కూడా మీకు కనబడుతూనే ఉన్నాయి, మాకెందుకు మిమ్మల్ని కనబరుచుకుంటున్నారు? అప్పుడు దాని వెనుక రీజన్ ఏంటి? లోకానికి చెప్పకుండా మాకు చెప్పడానికి రీజన్ ఏంటి? ఈ క్వశ్చన్ మంచి ఒక ప్రశ్న. మంచి అద్భుతమైన ప్రశ్న కదా. అప్పుడు యేసయ్య ఇప్పుడు రెవల్యూషన్ ఇవ్వబోతాడు, తండ్రిని గురించి తెలియజేయబోతున్నాడు. అప్పుడు టార్గెటెడ్ క్రౌడ్ ఎవరు? అందరికిని ఆయన అవును. యొక్క వ్యూ అందరికీ అందరికీ. కూడా. ఫిలిప్కేమనిపిస్తుంది? అంతటి వారైన మీరు నాకెందుకు చెప్తున్నారు? ఉమ్, మాకు కనపరచడానికి వెనుక రీజన్ ఏముంది అంటే మాకు చెప్పడానికి కారణమేంటి? పలు సమయాలలో ఇదే దేవుని యొక్క చిత్తమై ఉంది. ఈ రోజును మనమందరం అడిగే ప్రశ్న ఏంటంటే, ముందు ఒక మినిస్ట్రీకి కాల్ చేస్తున్నప్పుడు నన్నెందుకు దేవుడు మినిస్ట్రీకి పిలుస్తున్నాడు? పలు సమయాల్లో దేవుని మట్టుకైతే ఓన్లీ క్వాలిఫికేషన్ని క్వాలిఫికేషన్గా చూడడు. నేను చెప్పేది ఎడ్యుకేషన్, ఈ విషయాలన్నీ. ఎడ్యుకేషన్ వద్దని చెప్పలేదు, ఉన్నా సరే లేకపోయినా సరే ముందుగానే చెప్పుకున్నాం. రెవల్యూషన్, డానియల్ 2 ఉన్నాయి. డానియల్ బాగా చదివిన ఒక గొప్ప విద్యావేత్త, ఆ రోజున్న వారిలో అధికంగా చదువుకున్నవాడని వాక్యం చెప్తుంది. జ్ఞానము గలవాడు, సకల విద్యా ప్రావీణ్యత గలవాడని ఉంది. అయితే ఈయన చెప్తున్నాడు, జాన్ చెప్తున్నాడు, చదువులేని పామరులైన మాతో ఇటువంటి కార్యములు చేశాడు. భయంకరమైన కాంట్రాస్ట్. ఎంతటి కాంట్రాస్ట్! ఇతడు రాజవంశస్థుడనుంటది, ఇతడు ఒక జాలరి. ఇతను రాజగృహంలో ఉండాడు, ఇతను పద్మసు ద్వీపంలో చెరసాలలో ఉంటాడు. ఈ విధంగా ఉంటున్నప్పుడు వీరిద్దరిని దేవుడు యూజ్ చేసి ఒక విషయంలోకి తెస్తున్నాడు. భయంకరమైన ఒక విషయాన్ని డౌన్లోడ్ చేస్తున్నాడు. అవును, ఆ విధంగానే దేవుని యొక్క ప్లాన్ ఉంది. ఎందుకంటే దేవుని ప్లాన్ అన్నది ఎక్కడున్నావు, ఏం చదివావు, ఎక్కడ పుట్టావు అన్నది బేసే కాదు. అది దేవుడు చూసేదే లేదు. దేవుని మట్టుకైతే నా మాటకి నా చిత్తానికి నువ్వు యూస్ అవుతున్నావా? ఎవరైనా కావచ్చు. ఉన్నవారిలో ఎత్తైన ఒక వ్యక్తి సౌల్, అతన్ని కింగ్గా సెలెక్ట్ చేస్తాడు. అడవిలో గొర్రెలు కాస్తున్న ఒక వ్యక్తి, అతన్ని కింగ్గా సెలెక్ట్ చేస్తాడు. ఇద్దరు ఒక దేశానికి రాజుగా ఉంటారు. అదే ఇశ్రాయేల్లో ఒకరు ఇలాగుంటారు. సమస్త ఇశ్రాయేలులో సౌలు వంటి ఎత్తైన వారు ఎవరూ లేరు. బైబిల్ అలా చెప్తుంది. ఇతడైతే సౌలు వేసుకున్న డ్రెస్సే వేసుకోలేడు. ఉమ్, అటువంటి వ్యక్తి. అప్పుడు దేవుని యొక్క ప్లాన్ లోపల
ఒక విషయం లోపల కాంట్రాస్ట్ పీపుల్స్ ఉంటారు. అవును, ఏలీ ఉన్నాడు, శామ్యూల్ ఉన్నాడు. ఏలీ ఉంటాడు, శామ్యూల్ ఉంటాడు. అతను అవును. ఒక చిన్న బాలుడు. ఇద్దరిని ఒక దగ్గర ఉంచి ఆ స్థలం నుండి విషయం చెప్తున్నాడు. సో దేవుడు అటువంటి కార్యాలు చేయగలడు, ఎందుకంటే ఆయనకి స్పిరిచువల్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. కూడా ఉన్నవారి ఫిజికల్ క్వాలిటీ యూజ్ చేస్తున్నాడు అవసరమైతే, లేకపోయినా ఆయన యూజ్ చేస్తాడు, అది వేరే విషయం. అలాగుంటున్నప్పుడు ఇక్కడ ఫిలిప్పు నాకు కనపరుస్తున్నప్పుడు నాకొక విషయాన్ని అప్పగించబోతున్నారు. నేను దానికి ఎలాగా క్వాలిఫై, దానికి ఎలాగున్నాను. కాబట్టి అప్పుడు దేవుడు మన దగ్గర ఏం చూస్తున్నాడంటే, నేను నిన్ను ఉపయోగించాలి అన్నట్టయితే నువ్వు ఎవరన్నది, నీవెంత చిన్నవాడివి ఎంత పెద్ద వ్యక్తి అని ముఖ్యం కాదిక్కడ. ఈరోజు అనేక మంది ఈ ఒక్క విషయంలో మిస్టేక్ చేస్తున్నాం. నేను ఉపయోగపడతానా? నన్ను పిలుస్తాడా? నన్ను కూడా పిలుస్తాడా? నాకొక వాక్యము ఎప్పుడు కూడా నన్ను టచ్ చేస్తూ ఉంటది. ఏంటంటే, బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను అని ఉంటది. స్వల్పగ్రామమైనను అన్నందుకు అర్థమేంటంటే, ఆ ఊర్లో 1000 మంది కూడా ఉండరు. ఎంతమంది ఉండరండి? 1000 మంది కూడా ఉండరు. 1000 మంది కూడా లేని ఒక గ్రామములో నుండి దేశాన్నేలే ప్రభు ప్రత్యక్షమవుతాడు. వరల్డ్నే రూల్ చేసేటువంటి ఒక కింగ్ జీసస్ క్రైస్ట్ ఎక్కడి నుండి వస్తాడు? బెత్లెహేము నుండి వస్తాడు. సెలెక్ట్ చేస్తున్నాడు. అయితే బెత్లెహేమును గురించి చూస్తే అందులో 1000 మంది కూడా ఉండరు. 999 మాత్రమే ఉంటారేమో. 1000 కాకపోతే అప్పుడు 999 మ్యాక్సిమం. అందులో నుండి అప్పుడు ఈ స్థలాన్ని సెలెక్ట్ చేద్దామా? ఇప్పుడు తూర్పు జ్ఞానుల యొక్క ఆలోచన ఏంటి? ఒక కింగ్ అంటే అంతఃపురంలోనే ఉంటాడు. అక్కడికి వెళ్ళారు, వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. అదే వాళ్ళ యొక్క థాట్. బట్ హెవెన్ యొక్క థాట్ ఏంటి? అలాగే కాంట్రాస్ట్ గా 1000 మంది కూడా లేని మారుమూల గ్రామం. ఈరోజు మనం చెప్పాలంటే ఆ గ్రామంలో నుండే ఆ విధంగానే గాడ్స్ ప్లాన్ ఉంటది. రివర్స్. అవును, కంప్లీట్ గా లోకానికి రివర్స్ గా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పాలి, అంతఃపురంలో లేకుండా కాదు, అక్కడ కూడా ఉండొచ్చు. సొలొమోనును కూడా అక్కడ ఏం చేశాడు? సొలొమోను రెడీ చేశాడు. మోషేను రెడీ చేశాడు. మోసెస్ని రాజగృహం నుండి రెడీ చేశాడు. వెరీ నైస్. మోసెస్ని అక్కడ రెడీ చేస్తున్నాడు. ఆ విధంగా ఉంటున్నప్పుడు మనమెందుకు ఈ క్వశ్చన్ పలు సమయాల్లో అడుగుతున్నాం? మాకెందుకు కనపరుస్తున్నారు? నాకా ఈ ప్రత్యక్షత అన్నప్పుడు గాడ్ పుట్టే చోట పలు సమయాల్లో ఈ పుట్టే స్థలం, పుట్టిన ఊరు, లేకపోతే మనం పుట్టినటువంటి ఒక కులం అనేది ఉంటది. దీన్ని బేస్ చేసే వరల్డ్ చూస్తుంది. దేవుని యొక్క విషయంలో ఇవేవి కూడా ఉండవు. దేవుడు పర్పస్గా ఇతడిక్కడి నుండి వస్తే బాగుంటాడు, నా యొక్క ప్లాన్కి ఈ స్థలమే ఇతనికి కరెక్ట్ అనేటువంటిదే గాడ్స్ ప్లాన్. అప్పుడు అక్కడి నుండే ఆ రెవల్యూషన్ని ఇస్తున్నాడు. ఆ రెవల్యూషన్ ఇస్తున్నప్పుడు నేను ఆ రెవల్యూషన్ తగినవాడనా అని సందేహించడం పరిపాటి. ఎందుకంటే నాకిచ్చిన విషయం చాలా పెద్దది. దీన్ని ఎందుకు నా దగ్గర ఇస్తున్నారు? మనం చూస్తుంటాం, ప్రమాణ స్వీకారము అని చెప్తుంటారు. ప్రభుత్వములు ఈ ప్రమాణ స్వీకారం అంటారు. అంటే ఏంటంటే, మన దేశంలో కొన్ని రహస్యమైన కార్యాలు అవి వచ్చి ప్రధానితో చెప్పిస్తారు, అలాగే ముఖ్యమంత్రితో. అవి వారు బయట చెప్పుకోవడం రహస్యం. అలాగ ఉంటున్నప్పుడు మంత్రి ఇంట్లో వంట చేసేవాడికో లేక మంత్రి ఇంట్లో బండి నడుపుతున్న డ్రైవర్కు చెప్తే ఎట్లా ఉంటుంది ఆ సీక్రెట్ని? అతను మరొక ప్రశ్న అడగడం, ఇదెందుకండి నాకు చెప్తున్నారు? ఇదే మనం అడుగుతాం కదా. చెప్పాలంటే భయపడతాడు, భయమును. ఎందుకంటే అంత పెద్ద విషయం. హూ యామ్ ఐ? అదే ముఖ్యం ఇక్కడ. నా దృష్టిలో నేను లెక్కలేని వాడిని. దేవుని యొక్క దృష్టిలో నేను ఆ రహస్యాన్ని పొందుకునేవాడిగా ఉన్నాను. హెవెన్ నన్ను చూస్ చేసింది. ప్లేస్మెంట్ ఎక్కడన్నా కావచ్చు. మీకిచ్చిన వీడియో మినిస్ట్రీ నాకిచ్చుండకపోవచ్చు. నాకిచ్చిన మినిస్ట్రీ మరొకరికిచ్చుండరు. ఒక్కొక్కరి దగ్గర కూడా ఆయన పంచి ఇస్తున్నాడు. అతని దగ్గర అది ఇస్తే అది వెళ్ళి చేరుతుంది, అంతే. ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. లూకాకి బయలుపరిచిన గాస్పెల్ను జాన్కి బయలుపరిచిన గాస్పెల్కి డిఫరెన్స్ ఉంది కదా. చాలా డిఫరెన్స్ ఉంది. లూకా మరి ఎవరికి రాయాలి? థెయోఫిలాకి రాయాలి. ఇతను గ్రీక్ వారికి రాయాలి, గ్రీకు ప్రజలకి రాయాలి. సో ఇక్కడైతే మోర్ నాలెడ్జ్ అండ్ విస్డమ్ బయటపడుతుంది. ఇక్కడ మోర్ డీటెయిల్స్ చూడగలం. సో దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు నేను ఏ అర్హత పొంది ఉన్నాననేది ముఖ్యం కాదు. ఆయన నన్ను సెలెక్ట్ చేశాడు కదా, అదే అర్హత, అదే నాకైన క్వాలిఫికేషన్. అందులో ఉన్న డౌటే యూదా అడుగుతున్నాడు, మాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే తండ్రి అనే కాన్సెప్ట్ ఫస్ట్ యేసుక్రీస్తే తెస్తున్నాడు. తండ్రి అనే విషయాన్ని క్రైస్టే తెస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు వారు తండ్రిగా చూడలేదు, దేవునిగా చూస్తున్నారు. రిలేషన్షిప్లోకి రాలేదు. దేవుడు అన్నప్పుడు ఒక గ్యాప్ ఉంది, ఫాదర్ అన్నప్పుడు ఆ గ్యాప్ తక్కువ అవుతుంది. ఈయన ఫాదర్ అంటున్నాడు. ఇప్పుడు అందువల్ల ఆ స్థలంలో ఫిలిప్ అడుగుతున్నాడు, ఫాదర్ని మేం చూడాలి. దానికి యేసు నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. ఇలాంటి ఒక రెవల్యూషన్ వస్తున్నప్పుడు ఎందుకు ఈ ఫాదర్ని నాకిస్తున్నారని యూదా అడుగుతున్నాడు. ఎందుకంటే
ఇది పెద్ద విషయంగా ఉందే అలాగని. సో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం. గాడ్ యొక్క సెలక్షన్ అనేది వేరే. మరొకటి ఇందులో లోతైన సత్యం ఉంది. ఏంటంటే దేవుని యొద్దకు మనం దగ్గర అవుతుండగా ఆయన ఎదురు చూడడం చాలా రివీల్ అవుతూనే ఉంది. అదేమంటే ఈయన నార్మల్గా సెలెక్ట్ చేస్తున్నాడు ఓ 12 మందిని. 12 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్లా ఇస్తున్నాడు, చూస్తున్నాడు, అన్నీ ఉన్నాయి ఓకే. అయితే వీరి ప్రశ్నలు రాను రాను వేరేలా పోతున్నాయి. అదేమిటే బిగినింగ్లో ఉన్న విషయాలు మాత్రమే దాటిపోతుంది. అప్పుడు దానికి తగినట్లు రివీల్ అవుతూనే ఉన్నాయి. మనం ఎంతగా డిగ్ చేస్తున్నామో అన్ని విషయాలు తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి అనే పాయింట్కి నేను వస్తున్నా. అవును, కొంత రివర్స్లో కూడా యోచించుదాం. ఆ, వీరు కూడా వెళుతూ సన్నిహితం అవుతున్నారు. వీళ్ళని పరిశుద్ధాత్ముడు అడిగించే ప్రశ్నలు వ్యత్యాసం అవుతాయి. కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఎంతగా కమిట్ అయ్యి దగ్గరకు వస్తున్నారో అవును. అంత దూరానికి వీళ్ళని ప్రశ్న అడిగిస్తున్నాడు. ఎందుకంటే యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ మనం అడుగునది ఏమిటో మనం గ్రహించకపోవడం వల్ల పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడని. అవును. అప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ ఆరంభంలో ఈయన అడుగుతున్నాడు. మేము అన్ని వదిలొచ్చాం, మాకేం దొరుకుతుంది? ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో చూడండి. ఇదొక లెవెల్లో ఉండే క్వశ్చన్గా ఉంది. ఏం దొరుకుతుంది? అవును. మరొక ప్రశ్న, మీరు మమ్మల్ని వదిలి వెళ్తున్నారు, అప్పుడు మేమెలాగ అక్కడికి వచ్చేది? ఇదొక క్వశ్చన్. దీని తర్వాత ఒక క్వశ్చన్, ఇంతమందిని వదిలి ఇవన్నీ మాకెందుకు కనబరుస్తున్నారు? ఇదొక క్వశ్చన్. ఇప్పుడు దీనికంటే మరొక స్ట్రాంగ్ అయిన క్వశ్చన్ వస్తుంది చూడండి. మీ యొక్క రైట్ లెఫ్ట్లో మేము కూర్చోగలమా? ఇప్పుడు వీటన్నిటికంటే ఈ క్వశ్చన్ ఎలాగుంది? ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంది. వీరిద్దరి కోరికలు అడుగుతున్నారు. మీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన మేము కూర్చోగలమా అని అడుగుతున్నారు. అప్పుడు ఒక్కొక్క అడిగే విషయాలు ఒక్కొక్క స్టాండర్డ్ మారుతూ ఉన్నాయి. అదే నేను ఎప్పుడు చెప్తాను, మీ యొక్క ప్రశ్నలు మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఒకటి. మీరు ఏమి దేవుని దగ్గర అడుగుతున్నారో ఆ స్పిరిచువల్ స్టాండర్డ్లో ఉన్నారని అర్థం. ఇప్పుడు ఫస్ట్ మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోసెస్ అడుగుతున్నాడు, మీ పేరేంటి? సరేనా? మొదటి ప్రశ్న, దేవుని చూచి మోషే అడిగిన మొదటి ప్రశ్న. అయితే మోషే అడిగిన చివరి ప్రశ్న, అంటే చివరిగా దేవుని దగ్గర అడిగినటువంటి ప్రశ్న ఏంటని చూస్తే, నేను నీ ముఖాన్ని చూడాలి. ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంది చూడండి. అవును. ఎస్, ఐ వాంట్ టు నో యూ. అదేమంటే ఆ ప్రశ్నలోనే ఆ ముఖం చూడాలనేది ఎంత డీప్గా ఉందంటే ఆయనతో కూడా ఉండాలనే ప్రెజెన్స్తో ఉండబోవు ఒక విషయం. అది నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఫస్ట్ దేవుని దగ్గర మాట్లాడాడు కదా, ఆ స్పిరిచువల్ అనుభవానికే మనం ఇంకా రాలేదు. అగ్ని జ్వాలలో పొదమండుచుండెను, అతడు అతటు వచ్చుట యెహోవా చూచెను, ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా రాలేదు కదా. కాని అతడు అది దాటి కొండపైన చూసి, మేఘంలోకి చూసి, ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, అతడు నన్ను ముఖాముఖిగా దర్శించాడంటున్నాడు. ఈ లెవెల్ అంతా దాటిన తర్వాత ఇంకా అడుగుతున్నాడు, నేను మీ మహిమను ఇంకా చూడాలి. చివరికి దేవుడేం చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు అది చూడలేవు, ముఖాన్ని చూడలేవు, కావాలంటే నా వెనుక పార్శ్వమును చూపిస్తాను. అది కూడా సమాధానం బదులు చెప్తున్నాడు, వెనుక వైపు నీకు చూపుతాను. దానికంటే ఒక స్థలము, ఒక బండసందు, అందులో ప్రోటోకాల్ కొన్ని కార్యాలు చేస్తూ వెళుతున్నప్పుడు అప్పుడు ఇతని క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా వెళ్ళిందో చూడండి. అదే నేను చెప్తున్నాను, అడిగే విషయాలు ఎటువంటివిగా ఉన్నాయి. ఇప్పుడు కాలేబు కూతురు కాలేబు దగ్గర ఏమడుగుతుంది? మంచి నీటి ఊటల గల స్థలాన్ని ఇవ్వమని అడుగుతోంది, సరేనా? అయితే అదే యాకోబు దేవుని సన్నిధిలో ఏమడుగుతాడు? మీ ఆశీర్వాదం నాకు ఇవ్వమని అడుగుతాడు. డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ ఉంది. ఇదే నేను చెప్పదలిచాను. అవును. మనం అడిగే ప్రశ్న మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఒకటే. నేనింకా ఇల్లు కడుతూ ఉన్నాను, ఇంకా కారు అడుగుతూ ఉన్నాను, ఇంకా నా కుమారుని వివాహం, అమ్మాయికి పెళ్లి, ఇదే అడుగుతున్నట్లయితే ఇది అడగద్దనట్ల నా స్టాండర్డ్ ఇంకా ఇక్కడే ఉందని అర్థం. నాకు దీని గూర్చిన దిగులు లేదు, ఇది ఆయన చూసుకుంటాడు. నేను మరొకటి అడుగుతాను, మరొకటి, ప్రభువా నాకు ఇందులోని బయలుబాటునివ్వండి, నాకు మిమ్మల్ని గూర్చి చెప్పి ఇవ్వండి. కింగ్డమ్ మ్యాటర్స్. కింగ్డమ్ యాస్ యు సే, ఎగ్జాక్ట్లీ. ఇది ఇవ్వండి. ఒక పీరియడ్లో వెళ్తున్నప్పుడు, ప్రభువా మనం మాట్లాడాలి, మీ స్వరాన్ని వినాలి, మీ ముఖాన్ని చూడాలి. హానుకు కూడా నడిచాడని ఉంది, నేను నడవాలి. ఈ యొక్క థాట్ రాను రాను బైబిల్ చెప్తుంది, క్రిందున్నవి కావు పైనున్నవే ఆశించండి. అప్పుడు హెవెన్ మీకు రివీల్ చేయని ఆరంభిస్తుంది. హెవెన్ మీతో మాట్లాడుతుంది. అప్పుడు హెవెన్ మాట్లాడే విషయం ఏదై ఉంటదంటే, ఇతని దగ్గర ఇంత గొప్ప విషయం ఉందా అని అడుగుతారు. కొన్ని సమయాల్లో, ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నేను మిమ్మల్ని బట్టి చెప్పడం లేదు, కామన్గా చెప్తున్నా. ప్రశ్న అడిగేవారి దగ్గర అంత జ్ఞానం ఉంటుందని ఎవరు అనుకోరు. సందేహం ఉంటేనే సందేహంలోనే అడుగుతున్నాడు. ఆయన అడిగితే జవాబు చెప్పేవారికి అధిక జ్ఞానం ఉందని అందరూ కూడా అనుకుంటుంటారు, థాట్. ఎందుకంటే ఆయన జవాబు చెప్తున్నాడు, అవునా? అయితే కొన్ని సమయాల్లో ప్రశ్న అడిగేవారి యొక్క ప్రశ్నకు జవాబు చెప్పలేరు.
అంతటి నాలెడ్జ్ దేవుడు అక్కడ ఇచ్చి ఉండుంటాడు. ప్రోగ్రాం ముగిసిన తర్వాత ఒక ఓడి చెప్తుంటారు, మీ దగ్గర నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. మ్మ్. ఎందుకంటే ప్రశ్న అడిగేవారు ఇలాగే ఉంటారని నా మైండ్ ఫిక్స్ అయిపోయింది కదా. బట్ దేవుడు మోల్డ్ చేసి ఆయనకి రివీల్ చేసి ఆయన చెప్పే విషయాలు చూసినట్లయితే ఒకరోజు ఆయన నుండి వచ్చే రెవల్యూషన్ ఉంది కదా, అది భయంకరంగా ఉంటది. ఇప్పుడు ఫిలిప్ అయితే వాళ్ళంతా జాలర్లు వీళ్ళు వాళ్ళని వాళ్ళకొక ఆలోచన ఉంటది. అతనికి అదే ఆలోచన ఉంటది. మ్మ్. అలాగే యూదాకి ఉంటుంది, అలాగే తోమాకి ఉంటది, అందరికీ ఉంటది. ఒక దగ్గర వీళ్ళకే అనిపిస్తుంది, మన దగ్గర ఇటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడే కూర్చుని. చివరికి అడుగుతున్నాడు, ప్రవ్వా లోకానికి చెప్పనిటువంటి విషయాలన్నీ మాకెందుకు చెప్తూ ఉన్నారు? సో ఆ క్వశ్చన్కి వెనుక ఒక నార్మల్ అయిన విషయమే లేదు. దేవుడు కూడా దానికి చెప్పిన జవాబు ఎంతో బాగుంటది. చాలా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడే ప్రారంభించినట్లుంది, వెంటనే ప్రోగ్రాం ముగిసినట్టుంది. ఈ విషయంలో ఈ పాయింట్ చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. అదేమంటే అడుగుతున్నాం, అయితే అది చేస్తున్నామా? నేను ప్రారంభించిన దగ్గరకే వస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే అదే మన యొక్క టేక్ అవే. అదే మన ప్రేక్షకులకు, టీవీ ప్రేక్షకులైనా, యూట్యూబ్ అయినా, ఇన్క్లూడింగ్ మనతో కలిసి చెప్తున్నాను. అడుగుతున్నాం, అయితే అది చేస్తున్నామా అనేందుకు మనం కొంచెం డీప్గా వెళ్ళాలి. దేనికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి, దేనికి ఆయన నడిపింపు కావాలి ఆయనే అనుకుంటున్నాను. కోరికను ఏర్పరుస్తున్నాడు, అవును. ఆయనే చేయూతనిస్తున్నాడు, అవును. రెండు ఆయనే అవును. చేస్తున్నాడు. మరో కార్యక్రమంలో మరో ప్రశ్న ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మళ్ళీ మీకు ధన్యవాదాలు, సంతోషం, వందనాలు. వందనాలు.